గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు 1986 నుండి అతను నాకు తెలుసు. చిన్నప్పుడే వేషాలు వేసుకుంటా మద్రాసులో చూశాను. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో అట్లా మద్రాసులోనే చదువుకున్నాను కొంత. అయితే అతను పాకులాడే టైప్ కాదు. అంటే నా దగ్గరగా చూసిన మనిషి. వాళ్ళ నాన్న కూడా తెలుసు. వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశారు. యాక్షన్ ఫిల్మ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆయన కొడుకుని ఆర్టిస్ట్ చేసుకున్నాడు. అది కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఫస్ట్ ఏది మన కెప్టెన్ అంటారు విజయకాంత్ గారు, ఆయన చేస్తే ఈయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అతను తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు. ఒకరిని కొట్టి బయటికి రావాలి, ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత, అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది, అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు, ఎన్ని రకాల పార్టీలు. అందులో రాజకీయాల్లో ఎవరైనా మంచివాళ్ళు వస్తే నేను చాలా సంతోషపడతా. అతను గుడ్ మ్యాన్ అండి, వెరీ గుడ్ మ్యాన్. ఐ కెన్ సే ప్రౌడ్లీ. అతను ఎప్పుడైనా చూడండి என்னங்க வேண்டானாங்க பசிக்கிறதுனா சாப்பிடலாம், தூக்கம் வருது, అప్పుడు பார்க்கலாம். ఈ వయసుతో అంతే మాట్లాడతాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు నా దృష్టిలో. చాలా రోజుల సినిమా చేస్తున్నారు, చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా సినిమా చేస్తున్నారు. ఆపరేషన్ దుర్యోధనలో సముద్రాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ సినిమాకి ఏం తీసుకొస్తున్నారు? అంటే చేయటం లేదండి. మీకు సినిమాలో అంటే నేను గ్యారంటీ చెప్తా, రిలీజ్ తర్వాత కూడా చెప్పండి కావాలంటే, ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. మీరు చూడొచ్చు, మంచి కథ మీరు చూడొచ్చు. అంటే ముత్యాల ముగ్గుతో నేను పోల్చను. ఈ సినిమాలో వచ్చే గిసేయని కానీ, ఒక బూత్ కానీ, ఒక విజువల్ ఆక్వర్డ్నెస్ కానీ, వల్గారిటీ కానీ ఏమీ మీకు కనపడవు. ఒక్కడి కనపడి చెబుతున్నా ఆ రోజు నేను సినిమా ఆపేస్తా. అట్లా క్లియర్గా రాసుకున్నా. అంటే ఎవరికి పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం ఇవన్నీ చేసి శివయ్య, ప్రేసరావే, స్నేహితులు ఇవన్నీ చేస్తుంటాయి, గాయం అట్లాంటివి. ఎక్కువ నేను ఈ డబుల్ మీనింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు నాకు కథ, స్క్రీన్ ప్లే మీద ఇష్టం. ఏది మెంటల్ కృష్ణ బోల్డ్గా ఏం లేదు, కథ అలాంటిది. ఎందుకంటే ఇతను బ్యాడ్ అయి ఉంటే తప్ప ఆమె వాడి దగ్గరికి రాదు, మళ్ళీ కలవదు అని చెప్పి చివరికి కొట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత చెప్తాడు, మా అబ్బాయి పోసాని మగవాడు కానీ మీరు ఎలా కలవాలని ఈ ప్లాన్ చేశాడమ్మా, వీడితోనే ఫస్ట్ అక్షతలు వేసుకోండి. అక్కడ ఏడుపు వచ్చింది జనాలకి, అందుకే సినిమా ఆడింది. ఈ నెల ఎండ్ అనుకుంటున్నాము, కానప్పుడు జూన్లో 100% అవుతుంది. అవును, ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. సినిమాకి చాలా బడ్జెట్ అవుతుంది. మరి మీరు అంత బడ్జెట్ ఎంతవరకు పెట్టగలిగారు? ఏదైనా సపోర్ట్ ఉందా ప్రొడక్షన్? ఏమి లేదు. 5.5 crores దాకా ఉంటుంది. అంతా నా డబ్బే. బ్యానర్ పేరు యూపీ సినిమా లైన్స్. యూపీ సినిమా లైన్స్ అంటే యూ అంటే యూజువల్, పి అంటే ప్రజ్వల్, ఆ కొడుకుల పేరు. పైన మా ఆవిడ పేరు కూడా చెప్పా, కుసుమ. ఏది ఎంటర్టైన్మెంట్స్ కదా, కుసుమ ఎంటర్టైన్మెంట్స్.
ఇంట్లో నన్ను ఎప్పుడు ఏమనరు, ఎప్పుడు లవ్ చేస్తారు మీలాగా. అంటే అంటే నా డబ్బులేనండి, మొత్తం నా డబ్బులే. ఫైనాన్స్ తీసుకోవాలా, మా ఆవిడే అంది. మా ఆవిడకి డబ్బులు ఉండేవి, బ్యాంకులో లోన్ తీసుకున్నాం, మాకు నెల నెల డబ్బులు వస్తాయి, అవి కట్టుకుంటాము. అట్లా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. ఇది మా ఆవిడకి చెప్పా. ఒకటి ఒక పోయిందనుకో, ఇంకొకటి ఒక 5 దాకా నాకు ఛాన్స్ ఇవ్వు, 5 కూడా ఆడకపోతే నేను మానేసి మళ్ళీ వేషాలు వేసుకుంటా అన్న మా ఆవిడతో. ఎందుకు మన ఏగా డబ్బులు చేసుకోండి అంది. 30% కొత్త వాళ్ళే తీసుకున్నారు. ఎందుకు కొత్త వాళ్ళే తీసుకోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే కథే కొంచెం కొత్తగా ఉందండి, కొత్తగా ఉంది, మీరు చూస్తారుగా. పైగా నేను చేశాను ఆపరేషన్ దుర్యోధనలో మెయిన్ ముమైత్ ఖాన్ని హీరోయిన్గా చేశా. అట్లా అందులోనే మెయిన్ విలన్ని కొత్తదనం. ఏది పిడుగురాళ్ళు వస్తుంటే ఎక్కడ ఓ ట్రాక్టర్ మెకానిక్ ట్రాక్టర్ బాగు చేసుకుంటున్నాడు, ఆ ట్రాక్టర్ మెకానిక్ నచ్చి సినిమా చేస్తావా అన్న, అతనే కోటిరెడ్డి మెయిన్ విలన్ అయ్యాడు. అట్లా చాలా మంచి మంచి క్యారెక్టర్లు ఆపరేషన్ దుర్యోధనలోనే కొత్త వాళ్ళకి పెట్టా. ఇప్పుడు అదే మార్గంలో ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళంతా లక్కీగా దొరికారు, అట్లానే పెట్టుకుని. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, పోసాని గారు కనిపించగానే ఫస్ట్ లవ్ యూ రాజా, తర్వాత ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్ అయిపోతున్నాయి, ఇలాంటివి ఎప్పటికీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కొన్ని డైలాగ్స్. ఇప్పటికీ మీమస్కి కొన్ని పేజ్లు అవి లేకుండా ఎక్కడా కూడా ఒక మీమ్ కూడా ఉండదు. సో ఈ సినిమా రిలీజ్ తర్వాత పోసాని గారి మార్క్ ఏ విధంగా కనిపించబోతుంది, ఎలాంటి డైలాగ్స్ రాబోతున్నాయి? డైలాగ్స్ ఈ సినిమా డైలాగ్స్ కంటే నెంబర్ 1 ఏంటంటే స్క్రీన్ ప్లే. అది మీరు గ్యారంటీగా ఇప్పుడు ఈ కెమెరామ్యాన్లు అయినా జర్నలిస్టులు అయినా వాళ్ళ సినిమా చూస్తే సినిమా ఏంటి ఇలా ఉంది, ఇది ఇక్కడ ఏమ్మా ఇక్కడ రావాలి కదా అటు వచ్చిందో ఏంటి, సినిమా చూసుకుంటూనే మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. అందుకని దీన్ని బెస్ట్ స్క్రీన్ ప్లే నేను రాశాను ఈ సినిమా వరకు. 100 సినిమాల్లో కంటే ఇదే బెస్ట్ స్క్రీన్ ప్లే నాకు. అది మీరు చూస్తే చాలా బాగుంటుంది.